నమస్తే. ఇంకో విషయం మేము ముందుకు తెస్తాను. ఈరోజు ఎవరు మోసం చేసిరో ఆలోచించుకున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదించబడ్డది. ఆల్రెడీ చట్టం ఉన్నది, దాన్ని ఆమోదించారు. రాష్ట్రపతి దగ్గరికి పోయి కూడా ఆమోదం పొందింది. కానీ ఈరోజు డీలిమిటేషన్ పేరుతోటి డీలిమిటేషన్ చేయాలి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఆలోచనలో బీజేపీ కుట్ర చేస్తుంది అని చెప్పేసి కొద్ది మేధావులు అయితే మాట్లాడుతాం. ఈ నిజం కోసం మాట్లాడుకుందాం. 2023లో జరిగినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిండ్రు. దాన్ని రాష్ట్రపతి ఆమోదించి దాన్ని ఎందుకు ఆర్డినెన్స్ తేలేకపోయినరు ఆలోచించాలి. అంటే వాళ్ళకి బీజేపీ నాయకులకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి మేధావులు అంటా ఉన్నారు. కాబట్టి దీన్ని పార్లమెంటులో విపక్షాలన్నీ వ్యతిరేకించినాయి, బిల్లు వీగిపోయింది. ఇంకోటి, పార్లమెంటులో 850 సీట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. అంటే ఒక అస్థిపంజరానికి ఒక తొడుగులాగా మహిళా బిల్లును వాడుకొని డీలిమిటేషన్ యొక్క విధానాన్ని సాఫీగా జరిపించుకొని వివిధ రాష్ట్రాలకు 50% పెంపు సీట్లను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే కుట్ర చేస్తారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించమని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడతాం. నిజం ఇది కాదా? 2023లో జరిగినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును 24 వరకు కూడా మీరు ఆమోదించలేదు. ఇప్పుడు హడావుడిగా తీసుకొచ్చి ఆర్డినెన్స్ తేలేరు, పొద్దుగా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రహించిన బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా బాధను లేవనెత్తున్నాయి. నిజమైందో అబద్ధమైందో మీరు ప్రజలే తీర్పు ఇవ్వాలని చెప్పేసి నిజం చూస్తారు గుర్తు చేస్తాను. మీ విషయాలను కామెంట్ రూపంలో తెలపాలి. ఆ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ ప్రక్రియను సాఫీగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఆ రోజు అన్ని పార్టీలు పార్లమెంట్లో అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం. కానీ దీన్ని అప్పుడెందుకు చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటారు. ఇంకోటి, ఇండివిజువల్గా 3 బిల్లులు తీసుకొచ్చిండ్రే, మన 16వ తరగతి 3 బిల్లులు తీసుకొచ్చింది కదా, ఇండివిజువల్గా ఎవరికి వారికి ఆ బిల్లు ఎందుకు తెలియదు అని చెప్పేసి ప్రతిపక్షాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఏదో మీరే ఆలోచన చేయండి. ఏ పార్టీలు ఎవరైనా మోసం చేస్తేనే చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పుడు 23లో బిల్లు వచ్చిన సందర్భంలో కొన్ని రాష్ట్రాలకు ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఆ ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ పార్టీ ఈ మహిళా బిల్లును ముందుకు తీసుకొచ్చిందని వచ్చే వాదన కూడా ఉన్నది.